పచ్చి పులుసులో ఆనియన్స్ వేయాలి. పచ్చి పులుసులో ఆనియన్స్ వేసేసి సాల్ట్ వేసి సరిపడా కారం వేయాలి. సాల్ట్ కూడా వేయాలి. పులుసులో కారం, ఆనియన్స్, సాల్ట్ వేసి కలపాలి. పులుసు తాలింపు పెడుతున్న ఆయిల్ హీట్ అయింది. ఆవాలు వేయాలి. ఆవాలు వేయాలి. జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగాలి. వేగినాక ఎల్లిపాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచి అది వేయాలి. వేసి ఫ్రై అవ్వాలి. పసుపు వేయాలి. ఇలా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేయాలి. పసుపు యాంటీబయోటిక్ అనమాట. ఇది వేగాలి. ఇది వేగినాక కరివేపాకు వేయాలి. ఇది ఉంది, ఇలా వేగాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ చేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అవి వేసుకోవచ్చు. నాకు టైం లేదు, లేట్ అవుతుంది. సో నేను ఆవాలు, జీలకర్ర వేగినాక ఎల్లిపాయ, జీలకర్ర దంచి వేసాను. వేసి కొంచెం కొత్తిమీర వేయండి. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేయండి. కరివేపాకు వేయండి. చారులో కరివేపాకు, పచ్చి పులుసులో కరివేపాకు ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా చిటపటమనాలి. వేగాలి. తాలింపు వేగాలి. అదంతా వేగినాక ఈ తాలింపు ఈ పచ్చి పులుసులో షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసి కలిపేసి అంతే, పచ్చి పులుసు రెడీ అనమాట. వేగిందా చూద్దాం. ఇంకా వేగలేదు, ఇంకొక సెకండ్ టైం పడుతుంది. చూసారా, పచ్చి పులుసు అనమాట. చింతపండు నుంచి పులుసు తీయాలి. అందులో సాల్ట్, కారం, ఆనియన్స్ వేయాలి. వేసేసి తాలింపుడంతా ఇందులో కలిపిస్తే రెడీ పచ్చి పులుసు. షిఫ్ట్ చేద్దామా ఇదంతా. చూడండి, నేను ఈ తాలింపుడంతా కలిపిస్తున్నా. చూసారా, పచ్చి పులుసు రెడీ. ఇదిగోండి పచ్చి పులుసు అండి. పచ్చి పులుసు చేసినాను. పచ్చి పులుసుకి తాలింపు అనమాట. తాలింపు కనబడుతుందా అండి?